అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ధర్మసాగరం గ్రామంలో సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం జడ్పీటీసీ సుకల రమణమ్మ, అనకాపల్లి జిల్లా కోఆర్డినేటర్ వెంకట్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సుకల రమణమ్మ మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపుల్లాగే 10 మంది సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి వారికి 1400 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను సహకార సంస్థ 1000 రూపాయలకే ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. వారానికి 250 రూపాయలు చెల్లించే విధంగా వెసులుబాటు కల్పించడం వల్ల పండుగ ముందు మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు. ద్వారాగా ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామంలో మహిళలు ఉద్దేశించి మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకెళ్లాలని ఈరోజు డిఆర్డిఏ ఆధ్వర్యంలో కేంద్ర గవర్నమెంట్ సహకారంతో ఈ రోజుని మహిళలకి అనేకమైనటువంటి స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ విడతగా రేపు వచ్చే పండగకి సంక్రాంతి పండగకి 22 రకాలతో కూడినటువంటి వస్తువుల్ని ఇంట్లో వంట సామాగ్రిని ఈరోజు 1400 రూపాయలు వాల్యూ చేసేటువంటి వస్తువులు 1000 రూపాయలకే ఇచ్చి మహిళలకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకొచ్చారు. అందులో భాగంగా ఈ 1000 రూపాయలు కూడా ఒకేసారి కట్టుకోవడం కాదు, 250 రూపాయలు మన వస్తువు తీసుకున్నప్పుడు కడితే వారానికి 250 రూపాయలు చొప్పున మనం 4 వారాల్లో కట్టిన తర్వాత మైక్రో సిస్టమ్ కింద ఇది అయిపోయిన తర్వాత మరలా ఆ గ్రూపు బాగా కట్టి ఆ నమ్మకాన్ని పెంచుకుంటే రేపు వారు ఇండివిజువల్గా ఏదైనా వ్యాపారాలు చేసుకుందారన్నా లేదంటే గ్రూప్ వేజ్ వ్యాపారం చేసుకోవాలన్నా 0 వడ్డీ మీద ఈరోజు లోన్లు కూడా ఇవ్వడానికి మా ముందుకొచ్చినందుకు మా మహిళా కుటుంబాలన్నీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాయి. జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వెంకట్ మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తమ సంస్థ ద్వారా కృషి చేస్తున్నామని, పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఎగ్జిక్యూటివ్ రెడ్డి రాజుబాబు, టీడీపీ నాయకుడు సుకల అప్పలనాయుడు, పలువురు మహిళలు పాల్గొన్నారు.